తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈరోజు చూసుకున్నట్లయితే 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయల జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక అంతేకాకుండా మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ అయ్యాలో జిల్లాల లిస్ట్ కూడా విడుదల చేసినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ అర్హతలు అందే విధంగా పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే విధంగా చర్యలు అనేది తీసుకుంటామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు కట్ అయినటువంటి పెన్షన్ డబ్బులు, అదేవిధంగా ఇంకా ఎవరి ఖాతాలలో పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో ఆ జమ కానటువంటి పెన్షన్లు జూన్ నెల పెన్షన్లు ప్లస్ జూలై నెల పెన్షన్లలో కలుపుకొని 2 నెలల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక జిల్లాల లిస్ట్ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు కూడా 2500 రూపాయల నిధులను అయితే పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎన్నో కొత్త మార్పు చేర్పులతో ఈ కొత్త పెన్షన్ల పంపిణీ చేసే విధానము, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు పంపిణీ చేసే విధానాలలో ఒక కొత్త మార్పు చేర్పులతో రావడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇటు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడితే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక హామీ ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు. ఇక దీనిపైనే చాలామంది లబ్ధిదారులు ఆధారపడి ఉన్నారు కాబట్టి అప్డేట్స్ ఏంటియో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయనున్నారు. ఇక మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ ఈ వీడియోని ఇప్పటివరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలామంది అయితే ఉండడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగానైతే కోరుతున్నాను, వీడియోని లైక్ చేయాల్సిందిగానైతే కోరుతున్నాను. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి మనకి సెప్టెంబర్ నెల 1వ తారీఖు లేదంటే ఆగస్టు నెల 29వ తారీఖు నుంచి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయనున్నారంట. అంటే పెన్షన్ డబ్బులు అంటే జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందంట. ఇక ఎవరికైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో వారికి ఆ పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఈ జూలై నెల పెన్షన్ డబ్బులు 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారంట. ఇక ఇది ఇలా ఉండగా ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయల నిధులు, కొత్త పెన్షన్ డబ్బులు 4016 రూపాయలు ప్లస్ 6016 రూపాయల ఈ 2 పథకాల కింద లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ఇటు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు ఈ 2 కొత్త పథకాలు వచ్చేసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి పంపిణీ చేయడానికి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా 1 నెల ముందు నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయల నిధులు పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక మనకి ఎవరి బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకొని ఉంటారో వారికి ఈ నెల పెన్షన్ డబ్బులు అనేది మనకి వారంలోనైతే జమ కాబోతున్నాయని అయితే అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక ఈ రోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.